అది నాకు సీరియల్ సినిమా సపరేట్గా చూడలేదు నేను. అంతా సేమ్ అనుకున్నారు. అంతా సేమ్ అనుకున్నా, యాక్టింగే మెయిన్ అనుకున్నా. ఓకే, ఇక్కడ యాక్టింగే, మనం చేసేది ఇక్కడ యాక్టింగే కదా, మనకి ఇక్కడ మంచి రోల్, ఇంకా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండేది, మెయిన్ రోలు మనకి మన మీదే కదా అని అనుకున్నాను. కానీ అది పెద్ద విషయం, ఇది చిన్నది, మనం సినిమాలకు వెళ్తే సీరియల్కి వెళ్తే సినిమాలు రావు, దీనికే పరిమితం అయిపోతాము, అసలు ఆ థాటే వెళ్ళలేదు ఆ టైంలో నాకు. మేబీ ఎందుకు వెళ్ళలేదు ఏంటి అని తెలియలేదు. ఆ తర్వాత దానివల్ల చాలా సినిమాలు మిస్ చేసుకున్నాను కూడా. తెలుగు. సో టోటల్గా నేను మలయాళానికి వెళ్ళిపోయిన దానికి అసలు ఎన్ని సినిమాలు అడిగేవారో, అన్ని సిస్టర్ రోల్స్, అత్త రోల్స్. తర్వాత కొంచెం డెవలప్ అయిన తర్వాత చాలా ఇప్పుడు దిల్ రాజు గారి సినిమాలన్నీ ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చేవి కదా. సో టోటల్గా చాలా క్యారెక్టర్స్ ఇంపార్టెంట్గా ఉండేవి, చాలా ఇవి వచ్చేవి, అన్ని సినిమాలు అడిగేవారు. కానీ ఏది దేనికి చేయలేకపోయేదాన్ని. ఎందుకంటే అన్ని 15 days రాజమండ్రి షెడ్యూల్, అక్కడ షెడ్యూల్, ఇక్కడ షెడ్యూల్, మీరు 3 months ఇవ్వాలి, అది ఇది అని చెప్పి లెంత్ షెడ్యూల్స్ చెప్పేవారు. ఫ్యామిలీ సబ్జెక్ట్ అది, మొత్తం అందరూ ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ ఒక 4 రోజులు ఇవ్వడమే కష్టంగా ఉండేది. సో అలా టోటల్గా సినిమాలకి దూరం అయిపోయాను. ఒక విధంగా చెప్పాలంటే టోటల్గా సినిమాలే లేకుండా అయిపోయాయి.